ఓం శ్రీ మాత్రే నమ. ఫిబ్రవరి 13వ తేదీ శ్రీ శోభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శిశిర ఋతువు, మంగళవారం. తిథి చవితి, రాత్రి 8 గంటల 27 నిమిషాల వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర, సాయంత్రం 6 గంటల 7 నిమిషాల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1 గంట 37 నిమిషాల నుంచి 3 గంటల 7 నిమిషాల వరకు. వర్జం తెల్లవారుజామున 5 గంటల 23 నిమిషాలకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 59 నిమిషాల నుంచి 9 గంటల 45 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 12 నిమిషాల నుంచి 12 గంటల 2 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 41 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 14 నిమిషాలకు. ఈరోజు విశేషం మాఘ శుద్ధ చతుర్థి, మంగళవారం. మాఘమాసంలోని శుక్లపక్షంలో వచ్చే మాఘ నవరాత్రులను గుప్త నవరాత్రులు అంటారు. గుప్త నవరాత్రులలో దుర్గాదేవి యొక్క 10 రూపాలను పూజిస్తే విశేష పుణ్య ఫలితం. ఈ నవరాత్రుల్లో అమ్మవారి 10 మహావిద్యలను శక్తి రూపంలో పూజిస్తే జీవితంలో సంపద, శ్రేయస్సు వెల్లివిరుస్తుంది. ఇక గుప్త నవరాత్రుల పూజకు సంబంధించిన నియమాలు దేవి భాగవతంలో రాయబడ్డాయి. గుప్త నవరాత్రులలో అమ్మవారిని కాళికాదేవిగా, తారాదేవి, త్రిపుర సుందరి, భువనేశ్వరి, చిన్నమాస్త, త్రిపుర భైరవి, ధూమావతి, బగ్లాముఖి, మాతంగి, కమలాదేవి 10 రూపాలలో పూజిస్తారు. శ్యామలా గుప్త నవరాత్రులలో మొదటి 3 రోజులు దుర్గాదేవిని, ఆ తర్వాత లక్ష్మీదేవిని, మిగిలిన 3 రోజులు సరస్వతిని పూజించాలి. ఈ రోజున అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని పూజించినా ప్రార్థించిన విశేషమైన పుణ్య ఫలితం. ఈ రోజుల్లో ముల్లంగి దుప్ప తినకపోవడమే మంచిది. నువ్వులు, పంచదార కలిపి తింటే మంచిది. నువ్వులు దానమిస్తే శుభం కలుగుతుంది. శుద్ధ చవితి రోజున ఉమా పూజ, వరద గౌరీ పూజ, గణేష పూజ చేయాలి. ఈరోజు శివ పూజ చేస్తే కష్టాలు తొలగిపోతాయి. మంగళ దోషం పోవాలంటే ఈ రోజున ఎండు మిరపకాయలను దానం చేయాలి. మంగళవారం నాడు ఎర్ర మిరపకాయలను దానం చేయడం వల్ల మంగళదోష ప్రభావం తగ్గుతుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం గోచరిస్తుంది. సంకల్పంతో చేసే పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో ముఖ్య కార్యాల్లో పాల్గొంటారు. అత్తమామలతో సంబంధాలు బాగుంటాయి. వ్యాపారులకు ఈరోజు కొన్ని మార్పులు కనిపిస్తాయి. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు కూడా వెళ్ళవచ్చు. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఉత్సాహంతో పనులు ప్రారంభించండి. ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి. ధనలాభం ఉంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. క్రమంగా అభివృద్ధి పొందుతారు. ఏకాగ్రతతో పనిచేయాలి. సుఖ సంతోషాలు ఉన్నాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. చేపట్టిన పనులు ఎంతో పట్టుదలగా పూర్తి చేసుకుంటారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎవరికీ భయపడరు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న కొన్ని రుణ బాధలు తొలగుతాయి. ఇంట బయట గౌరవ మర్యాదలు లభిస్తాయి. తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపారం మూలకంగా ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్థులు పురోగతిని సాధిస్తారు. ఆస్తి విషయాల్లో ఎవరికీ హామీలు ఉండవద్దు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. వస్తు లాభాలు పొందుతారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాల్లో ప్రోత్సాహం అందుతుంది. మంచి ఆలోచన విధానంతో అనుకున్నది సాధిస్తారు. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక లాభాలు పొందుతారు. ఇతరుల సలహాలు, సూచనలు పొందుతారు. శివారాధన మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు పోరాడితేనే విజయం లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. మీకు ఆస్తిపరమైన విషయంలో పురోగతి లభిస్తుంది. ఉద్యోగులు కార్యాలయంలో కొత్త ప్రాజెక్టులు పనిచేయడం ప్రారంభిస్తారు. మీ విశ్వాసం పెరుగుతుంది. మీ సోదరుల సహకారం వల్ల మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కారణంగా మీ వ్యాపారం పురోగమిస్తుంది. శ్రమతో పనులు పూర్తవుతాయి. అవమానాలను భరించాల్సి ఉంటుంది. ఓర్పుగా ఆలోచిస్తే పరిష్కారం పక్కనే ఉంటుంది. ఆర్థిక వనరులు సమకూరుతాయి. చంచలత్వం లేకుండా నిర్ణయాలు తీసుకోండి. ఒక శుభవార్త శక్తినిస్తుంది. విలువైన వస్తువులు కొంటారు. రావాల్సిన పాత బకాయిలు కొన్ని వసూలవుతాయి. చేపట్టిన పనులు చురుగ్గా సాగుతాయి. మంచి ప్రయోజనాలు పొందుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త స్నేహాలు, పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా నడుస్తాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక మానసిక ఆందోళన చెందుతారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. విదేశీ సంస్థల ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం విజయాలు సాధిస్తారు.
సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు ఇదివరకటి కంటే పురోగతి చెందుతారు. గణితం, ఆర్కియాలజీ పరిశోధక విద్యార్థులకు బాగుంది. ఆస్తుల వ్యవహారాలలో ఆటంకాలు తొలగి ఆస్తుల విలువ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం లభిస్తుంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఈ రాశివారు ఆవేశాన్ని తగ్గించుకోవడం మంచిది. ఇష్టదేవతా దర్శనం మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు కొత్త ప్రయత్నాలు, కార్యాలు అనుకూలిస్తాయి. కెరియర్లో మార్పు గురించి ఆలోచిస్తుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఏదైనా పని చేసే ముందు తండ్రి, మీ జీవిత భాగస్వామి సలహా తీసుకోవాలి. ఈరోజు ఆదాయపరంగా అద్భుతంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ పిల్లలతో మంచి సమయం గడుపుతారు. మీ కుటుంబ ఆస్తిలో ఏదైనా వివాదాలు ఉంటే ముగిసే అవకాశం ఉంది. బుద్ధి బలంతో విజయం లభిస్తుంది. సిరి సంపదలు ఉంటాయి. ఒక పనిలో శ్రమ అధికమవుతుంది. ఇంట్లో వారితో కలిసి చేసే పనుల్లో పురోగతి ఉంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు ఉంటాయి. ఆరోగ్యం జాగ్రత్త. ప్రతి విషయంలోనూ ఆచితూచి మాట్లాడండి. అపార్థాలకు అవకాశం ఉంది. పనులు ముందుకు సాగుతాయి. అందరి మీద మితిమీరిన జాలితో ఉండవద్దు. కుటుంబంలో చిన్న చిన్న మాట పట్టింపులు ఏర్పడతాయి. మీకు ప్రయోజనం లేని బాధ్యతల్లో అనవసరంగా జోక్యం చేసుకోవద్దు. నిరుద్యోగులకు బ్యాంకు ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. ఈ ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు చదువులో బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఆఫీసులో కొన్ని ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాల్లో ఆశ్చర్యకరమైన మార్పులు వస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించాలి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశివారు బాగా సహనంతో వ్యవహరించాలి. అభీష్ట సిద్ధి గోచరిస్తుంది. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆనందదాయకంగా కాలం ముందుకు సాగుతుంది. చిన్న చిన్న ఇబ్బందులు తప్ప అంతా బాగానే ఉంటుంది. పొరపాట్లు జరిగినా త్వరగానే సర్దుకుంటాయి. రావాల్సిన ధనం వస్తుంది. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లలు చదువుల్లోనూ, ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇప్పటి వరకు ఉన్న అనారోగ్యం తగ్గి ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. కొన్ని అనవసరపు ఖర్చులు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. వివాహితులకు ఈరోజు కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. కొత్త ప్రాజెక్టులో పనిచేయాలనుకుంటే మీకు మీ అధికారుల మద్దతు లభిస్తుంది. మీ పాత స్నేహితులు కూడా మీకు సహకరిస్తారు. విద్యార్థులకు ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. కోపం పెంచుకొని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు నిర్లక్ష్యం తగ్గించి చదువుపై ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. పెట్టుబడుల్లో ధనలాభం పొందుతారు. పలుకుబడి కలిగిన వారి పరిచయాలు ఏర్పడతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఒత్తిళ్లు తొలగిపోతాయి. ముఖ్యమైన విషయాల్లో కీలకంగా వ్యవహరిస్తారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. మానసికంగా దృఢంగా ఉండడం మంచి ఫలితాలను ఇస్తుంది. దుర్గాదేవిని పూజించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగ విషయాల్లో శుభ ఫలితం ఉంటుంది. వ్యాపార పరంగా లాభాలు ఉన్నాయి. మాట వల్ల తగాదాలకు అవకాశం ఉంది. ఆచితూచి మాట్లాడాలి. గృహ ప్రాప్తి సూచితం. ఉల్లాసంగా పనులు ప్రారంభించండి. ధనలాభం ఉంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. అంచనాలకు తగ్గట్టుగానే ఫలితం ఉంటుంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరమైన ఖర్చులు చేసే సూచనలు ఉన్నాయి. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొంత పని ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. ఇతరులతో గౌరవించబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. ప్రతి పని ఆలస్యంగా పూర్తి చేస్తారు. పెట్టుబడుల్లో ఆశించిన స్థాయిలో లాభాలు వస్తాయి. స్నేహితులతో ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. మీ పనులు ఏవైనా అసంపూర్తిగా ఉంటే ఈరోజు వాటిని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు ఈరోజు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం మధురంగా ఉంటుంది. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది.
విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కోర్టు కేసులో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండండి. వీరికి మిత్రుల నుంచి పిలుపు అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సాఫీగా సాగుతాయి. రాబడులు పెరుగుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. గురు శ్లోకం చదువుకోవాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులకు ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. తోబుట్టువులతో ఏమైనా గొడవలు ఉంటే అవి ఈరోజు ముగిసే అవకాశం కూడా ఉంది. ముఖ్యమైన పనులను ప్రారంభించే ముందు తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందుతారు. మీ మనసు సంతోషంగా ఉంటుంది. ముఖ్య విషయాల్లో తొందర పనికిరాదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉంది. గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడతారు. ఖర్చు పెరుగుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. కష్టాలు తొలగుతాయి. సంతోషించే వార్త వింటారు. విశ్రాంతి లోపం, నిద్రలేమి వంటివి ఉంటాయి. ఆరోగ్యం, ఆదాయం బాగుంటాయి. పిల్లల్లో ఒకరికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మకండి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. డబ్బు జాగ్రత్త. ఈరోజు చిరకాల ఆప్తులను కలుసుకుంటారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. పట్టు విడవకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసరమైన విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది. ఉద్యోగులకు మంచి అవకాశాలు ఉంటాయి. ఇష్ట దైవాన్ని స్మరించాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మికపరమైన విషయాలపైన సానుకూల ఆసక్తిని కలిగి ఉంటారు. మీరు స్నేహితులతో కలిసి తీర్థయాత్రలకు ప్లాన్ చేయవచ్చు. శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. పట్టుదల ముందుకు నడిపిస్తుంది. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికలు సత్ఫలితాన్ని ఇస్తాయి. దగ్గర వారి సహకారం అందుతుంది. ఊహించని శుభ పరిణామం ఒకటి చోటు చేసుకుంటుంది. నిరాశ తొలగుతుంది. కీర్తి లభిస్తుంది. ఆస్తి వృద్ధి చెందుతుంది. కోపాన్ని తగ్గించుకుని సహనంతో మెలగాలి. అనవసరపు విషయాలకు, వివాదాలకు దూరంగా ఉండండి. వృత్తి, ఉద్యోగాల్లో అభద్రతా భావం ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తను వింటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది. సహనం అన్ని విధాల శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో కొద్దిగా నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు, కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. ఈరోజు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల సలహాలను స్వీకరిస్తారు. ఆర్థిక అభివృద్ధి పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని ప్రగతి లభిస్తుంది. ఇతరుల మాటలు వినకపోవడం మంచిది. ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. సమయానికి సాయం చేసేవారు వస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. లక్ష్మీ స్థుతి అదృష్టాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అవసరానికి కావలసిన డబ్బు అందుతుంది. గొప్ప శుభకాలం మొదలైంది. ఈ సమయంలో చేసే పనులు మంచి భవిష్యత్తును ఇస్తాయి. క్రమంగా వృద్ధి ఉంటుంది. మనోబలంతో ముందుకు సాగండి. సహకరించేవారు ఉంటారు. దైవ బలం రక్షిస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగుతాయి. న్యాయపరమైన విజయం లభిస్తుంది. మొహమాటం పక్కన పెట్టి మాట్లాడాలి. ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. బ్యాంకు రుణాల వంటి సమస్యలు తీరిపోతాయి. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తలెత్తుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. వ్యాపారులు మంచి పురోగతిని సాధిస్తారు. మీ మానసిక స్థితి కూడా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల అవసరాలను కూడా తీరుస్తారు. విద్యార్థులు ఉపాధ్యాయుల మద్దతు పొందుతారు. ఈరోజు మీ పనులన్నింటినీ పూర్తి చేస్తారు. మీకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది. స్థిర నివాసం ఉంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలు పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. విద్యార్థులకు పర్వాలేదు. రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు.
ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. దూరపు బంధువుల నుంచి ముఖ్య సందేశం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరుల నుంచి సాయం అందుకుంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి శీఘ్ర కార్యసిద్ధి, అదృష్ట యోగం ఉంటుంది. అనుకున్న పనులు విజయాన్ని ఇస్తాయి. మిత్రుల సహకారంతో ఒక నూతన కార్యాన్ని ప్రారంభిస్తారు. సాహసంతో చేసే పనులు శక్తినిస్తాయి. ఆర్థిక యోగం బాగుంది. సంకల్పం సిద్ధిస్తుంది. గౌరవప్రదంగా జీవితం గడుస్తుంది. మంచి వార్త వింటారు. శ్రమాధికమైన మంచి ఫలితం లభిస్తుంది. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. కుటుంబ ఆస్తికి సంబంధించి కొన్ని ప్రయోజనాలు పొందుతారు. మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ఈ కారణంగా మీ కుటుంబ వాతావరణం ఉద్రిక్తంగా మారవచ్చు. వివాహితులు, పిల్లల విషయంలో కొన్ని శుభవార్తలు వింటారు. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. పెట్టుబడులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ముందంజ వేస్తారు. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది. ఈరోజు పాత మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. మొదలుపెట్టిన పనులు సాఫీగా సాగుతాయి. ఉద్యోగ యోగం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అవసరానికి తగిన సాయం అందుతుంది. ఆర్థిక లాభాలు పొందుతారు. ఇష్టదేవతా స్మరణ శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి చాలా అనుకూలమైన సమయం నడుస్తోంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని విఘ్నాలు ఉన్నా బుద్ధిబలంతో వాటిని అధిగమిస్తారు. శ్రద్ధ అవసరం. నిరాశ పనికిరాదు. ఆత్మవిశ్వాసంతో పనులు చేయాలి. ముఖ్య కార్యాలను కొంతకాలం వాయిదా వేయండి. ఎవరితోనూ వివాదాలు వద్దు. అపార్థాలకు తావు లేకుండా మాట్లాడాలి. ఒక విషయంలో లాభపడతారు. సహనం వహించడం అన్ని విధాల మేలు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. అనవసరపు ధన వ్యయంతో రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. పై అధికారులు మీకు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. సైన్స్ విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అనారోగ్య బాధలకు ఔషధ సేవ అవసరం. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. కొత్త పనులు చేపడతారు. పెట్టుబడుల్లో ఆకస్మిక ధనలబ్ధి ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో వివాదాలు సర్దుకుంటాయి. తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోకుండా కుటుంబ సభ్యులతో సలహాలు, సంప్రదింపులతో సహకారం పొందాలి. లేదంటే కుటుంబ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు మీరు సోమరితనాన్ని వదులుకుంటే మీ పనిని సకాలంలో పూర్తి చేస్తారు. ఈ కారణంగా భవిష్యత్తులో మీకు పురోగతి లభిస్తుంది. వ్యాయామం, యోగా చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. విశేష ధనలాభం, అదృష్ట యోగం ఉన్నాయి. సత్వర కార్యసిద్ధి. ఆనందంగా కాలం ముందుకు సాగుతుంది. ప్రశంసలు అందుకుంటారు. ఆదరించేవారు ఉంటారు. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఏదనుకుంటారో అదే జరుగుతుంది. ఆత్మీయుల నుంచి మంచి వార్త వింటారు. అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తారు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. రాజకీయ రంగంలో ఉండేవారికి ఈరోజు ధనలాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు విద్యారంగంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. పెద్దలు, గురువుల మద్దతు లభిస్తుంది. శత్రువుల నుంచి ఉపశమనం కలుగుతుంది. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోవాలి. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి. కోర్టు కేసుల్లో చిక్కులు ఎదురవుతాయి. శ్రమ మీద వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురుకావచ్చు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఇంటర్వ్యూలకు హాజరవుతారు. వ్యాపార వ్యవహారాలలో అవాంతరాలు తొలగుతాయి. పరపతి పెరుగుతుంది. వస్తు లాభాలు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారులకు అనుకూల పరిస్థితులు ఎదురవుతాయి.
పట్టుదలతో ముందుకు సాగుతారు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇష్ట దైవాన్ని సందర్శిస్తే పనులు త్వరగా పూర్తవుతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయానికి లోటుండదు. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. రాజయోగం ఉంది. మంచి ఆలోచన విధానంతో విజయాలు సాధిస్తారు. ప్రశాంత జీవితం లభిస్తుంది. ఆత్మబలం పెరుగుతుంది. ఏ పనినైనా చేయగలననే నమ్మకం వస్తుంది. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. కళ నిజమవ్వాలంటే విశేషమైన కృషి అవసరం. కష్టాలను అధిగమిస్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు. తలచిన పనులు తేలిగ్గా పూర్తవుతాయి. అతి ఔదార్యం మంచిది కాదు. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పులు తీరుస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల వల్ల ధన వ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. వృత్తి నిపుణులు శ్రమపడాల్సి ఉంటుంది. ఐటీ వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. మీ మాటకు తిరుగుండదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. మిత్రుల నుంచి సమస్యలు తలెత్తుతాయి. ఈరోజు కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. వస్త్ర లాభాలు పొందుతారు. పరిచయాలు పెరుగుతాయి. కొత్త ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడినా వాటిని ఎదుర్కొని విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సలహాలు సూచనలు పాటించాలి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.